దేవుడు ఎప్పుడూ ఒక ఉదాహరణ చూపించి ఆయన మాట్లాడేవాడు. ఒకసారి కుమ్మరివాని దగ్గరికి వెళ్ళమన్నాడు తన ప్రజల్ని. కుమ్మరివాడు కుండను తయారు చేస్తున్నప్పుడు అది చేతిలో విడిపోతే మరలా చక్కగా ఏం చేస్తున్నాడు, అతుకుతున్నాడు. ఒక కుమ్మరివానికి కుండ తన చేతిలో విడిపోతే కుండను అతికే జ్ఞానం ఉంటే ఈ సర్వలోకాన్ని సృష్టించిన నాకెంత జ్ఞానం ఉండాలి అంటాడంట ఆయన. ఒక ఇంజనీరే ఆకాశ హరిమయాలు కట్టగలిగితే, వింతల్లో వింతైన కార్యాలే ప్రజలే చేయగలిగితే, ఆ ప్రజలకు ఆ జ్ఞానం ఇచ్చిన దేవుడినైనా నాకెంత జ్ఞానం ఉండాలి, నాకెంత వివేకం ఉండాలి, నేను ఇంకెంత జ్ఞాని అయిన దేవుణ్ణి. నేను భూమిని కట్టిన వాడిని, సముద్రాలను నిర్మించిన వాడిని, ఆకాశ నక్షత్రం నిర్మించిన వాడిని. నా వాక్కు చొప్పున, నా మాట చొప్పున సర్వ సృష్టి కూడా నా కనుసరణలో నడుస్తూ ఉండగా లేంది ఈ రోజు నేను ఈ జీవితంలో ఉన్నటువంటి అల్పమైన కార్యము నేను చేయలేనా అంటున్నాడు. ఈరోజు దేవుని సమ్మున మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో కూడా ఎటువంటి దీన స్థితి, బలహీనమైన స్థితి, విరక్తితో కూడిన స్థితి, బాధాకరమైన స్థితి ఉన్నా ఈరోజు ఆ దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. సమాధుల్లో నుంచి నేను లేపినట్లుగా లేవనెత్తి మిమ్మల్ని నేను సమభూమిలో నిలబెడతాను. ఈరోజు నువ్వు ఏ స్థితిలో పడిపోయినా నీ దేవుని లేపుతాడు అన్నవారు దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం.